అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులను వెనక్కి పంపే ప్రక్రియ మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. విడతల వారీగా వారిని వెనక్కి పంపిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పటి వరకు 388 మందిని సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపించింది. త్వరలోనే మరో 295 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లుగా కేంద్రం తాజాగా వెల్లడించింది. మరోవైపు అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు భారీ స్పందన వస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. సరైన పత్రాలు లేకుండా అగ్రరాజ్యంలో ఉంటున్న వారిని గుర్తించి స్వదేశాలకు పంపేస్తున్నారు. వీరిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి ఇప్పటి వరకు 388 మంది భారత అక్రమ వలసదారుల్ని సైనిక విమానాల్లో అగ్రరాజ్యం వెనక్కి పంపింది. త్వరలో మరో 295 మంది భారతీయులను వెనక్కి పంపించినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు అక్రమ వలసల అంశంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అమెరికాలో మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా. ఇందులో సుమారు 7,25,000 మంది భారతీయులు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. భారతీయ వలసదారులు ఎక్కువగా కాలిఫోర్నియా, టెక్సస్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇలినాయి రాష్ట్రాల్లో ఉన్నారు. ఒహాయో, మిషిగన్, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, ఇండియానా, జార్జియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కూడా కొంతమేర ఉన్నారు. గుజరాత్, పంజాబ్లోని కొందరు ఏజెంట్ల ద్వారా 2021-24 మధ్యలోనే దాదాపు 4,300 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ప్రకటించింది. మరోపక్క తమ దేశంలో 2.5 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని అంటున్న ట్రంప్ ప్రభుత్వం దాదాపు 14 లక్షల మందికి ఇప్పటికే డీపోర్టేషన్ నోటీసులు కూడా పంపింది. చాలా మందిని స్వదేశాలకు తరలించింది. భారత్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న 18,000 మందిని తాము గుర్తించినట్లు అమెరికా చెప్తోంది. అమెరికా ఇలా అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపించేయటం కొత్తేమీ కాదని కేంద్రం చెప్పింది. అధ్యక్షుడిగా ట్రంప్ రాకముందు నుంచే చాలా కాలం నుంచి ఈ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించింది. 2009 నుంచి 2024 వరకు దాదాపు 15,564 మంది అక్రమ వలసదారుల్ని అమెరికా వెనక్కి పంపించినట్లు తెలుస్తోంది. అయితే ట్రంప్ హయాంలోనే ఎక్కువ మంది భారతీయులు వెనక్కి వచ్చినట్లు నివేదికలను బట్టి తెలుస్తోంది. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 6,000 మంది వెనక్కి రాగా జో బైడెన్ పాలనలో ఈ సంఖ్య 3,000గా ఉండటం గమనార్హం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన తర్వాత 2017 నుంచి 2021 మొత్తం 6,135 మంది భారతీయులను వెనక్కి పంపించారు. 2017లో 1,024, 2018లో 1,180, 2019లో గరిష్టంగా 2,042, 2020లో 1,889 మంది స్వదేశానికి వచ్చారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇప్పటికీ 388 మందిని వెనక్కి పంపించారు. మరో 295 మంది బహిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జో బైడెన్ పదవీకాలమైన 2021-25 మధ్య భారతీయుల బహిష్కరణ సంఖ్య సగానికి తగ్గినట్లు తెలుస్తోంది. 4 ఏళ్ల కాలంలో 3,652 మందిని వెనక్కి పంపించగా 2024లోనే గరిష్టంగా 1,368 మంది తిరిగొచ్చారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపే విషయంలో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ప్రధాని మోడీ మద్దతు పలికారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తే వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ సందర్భంగా మోడీ అన్నారు. వీళ్లందరూ సాధారణ కుటుంబాలకు చెందిన పిల్లలు. గొప్ప జీవితం, సంపాదన లాంటివి వాళ్లను ఆకర్షించాయని మోడీ వాషింగ్టన్లో చెప్పారు. దీంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులంతా కాస్త ఆలస్యంగానైనా తిరిగి స్వదేశానికి తరలివచ్చే పరిస్థితి నెలకొంది. అక్రమ వలసదారుల అంశంలో ట్రంప్ చర్యలకు మోడీ మద్దతు పలకడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆయా వ్యక్తుల పౌరసత్వ నిర్ధారణకు భారత ప్రభుత్వం కూడా అమెరికాకు సహకరిస్తుంది. ఈ సహకారం వల్ల భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయి. మరోవైపు భారతీయ అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో చేతులకు సంకెళ్లు వేసి కాళ్లకు గొలుసులు కట్టి భారత్కు తీసుకురావటం, ఆయా వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆందోళనకు దారితీసింది. భారత్కు పంపించిన వలసదారుల పట్ల అమెరికా అధికారులు వ్యవహరించిన తీరుపైన కేంద్రం స్పందించింది. దీనిపై తమ ఆందోళనను అక్కడి అధికారులకు తెలియజేసినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 5న భారత్కు పంపించిన అక్రమ వలసదారులకు
ముఖ్యంగా మహిళలకు సంఖ్యలు వేసిన అంశాన్ని అమెరికా వద్ద లేవనెత్తినట్టు తెలిపింది. దీనికి అమెరికా కూడా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించింది. భారత ఆందోళనల తర్వాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో పంపించిన వలసదారులు మహిళలు, చిన్నారులకు సంఖ్యలు వేయలేదని అమెరికా ధృవీకరించింది. వలసదారులు స్వదేశానికి చేరుకున్న తర్వాత వారితో చర్చించి మన అధికారులు కూడా దీన్ని నిర్ధారించుకున్నారు. మరోవైపు అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇటీవల 2 భారతీయ విద్యార్థుల విషయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణ అధికారానికి సంబంధించినవని, వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. విదేశీ పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం ఆశిస్తాం. అదేవిధంగా భారతీయ పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు వారు కూడా అక్కడి చట్టాలు, నిబంధనల్ని పాటించాలని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇటీవల కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీలను ఉద్దేశించి ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీ, స్కూల్ లేదా యూనివర్సిటీలకు అన్ని ఫెడరల్ నిధులు నిలిపివేస్తా, ఆందోళనకారులను జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుంది. అమెరికా విద్యార్థులైతే శాశ్వత బహిష్కరణ లేదా కేసు తీవ్రతను బట్టి అరెస్టు ఉంటుంది. ఇందులో ఎటువంటి దాపరికం లేదు అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలోని జార్జ్టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్గా ఉన్న బదర్ ఖాన్ సూరి విశ్వవిద్యాలయంలో హమాస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు అతడి వీసాను రద్దు చేయటమే కాక వర్జీనియాలోని నివాసం నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అతడికి అక్కడి న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు అతని బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అలాగే పాలస్తీనా అనుకూల నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసా రద్దయిన విషయం తెలిసిందే. తీవ్రవాద సంస్థ హమాస్కు మద్దతు తెలిపేలా ఆమె కార్యకలాపాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఈ చర్య తీసుకుంది. వీసా ఈ నెల 5న రద్దు కావడంతో ఆమె తనకు తానుగా అమెరికాను వీడారు. ఈ వరుస పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కాగా వాళ్ళిద్దరూ సహాయం కోసం అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డుకు భారీ స్పందన వస్తోంది. తాజాగా ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ వెల్లడించారు. వీటి ద్వారా $5 బిలియన్ సేకరించామని చెప్పారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ లక్షలాది మంది ఈ కార్డును కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, వీటి ద్వారా $5 ట్రిలియన్ సేకరించే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉంది. కనీసం 10 లక్షల మంది దీన్ని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని లుట్నిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా EB-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. $5 మిలియన్ చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని, వారు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ కార్డులను పొందిన వారు సరైన వ్యక్తులు కాదని భావిస్తే వారి డబ్బు తిరిగిచ్చేసి దేశం నుంచి బయటికి పంపించేస్తామని స్పష్టం చేశారు. తాజాగా మరో 2.5 లక్షల మంది ఈ గోల్డ్ కార్డు కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు లుట్నిక్ చెప్పారు. FB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాల్ని అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నాం. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. EB-5 వీసా విధానాన్ని అమెరికా 1990లో తీసుకొచ్చింది. వేలాది మంది ఈ ఇన్వెస్టర్లు వీసాలను పొందారు. అయితే ఈ విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేశారు. తాజాగా దీని స్థానంలో గోల్డ్ కార్డుని ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.